హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో తయారు చేసే స్పైసీ ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో మొత్తం మిస్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక లోతు గిన్నె తీసుకోవాలి. అందులో పై వరకు నీళ్లు పోసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసాక నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులో మనం 4 మెంబర్స్కి సరిపడా నూడిల్స్ వేసుకోవాలి. నూడిల్స్ ఒక 70% ఉడికించుకోవాలండి. ఎక్కువసేపు ఉడికించితే మెత్తగా అయిపోతుంది. ఒక 70% ఉడికిన తర్వాత ఒక ప్లేట్లో ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న నూడిల్స్ని ఒక గిన్నెలో చల్లటి నీళ్లు తీసుకొని అందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఇలా వేసుకున్న తర్వాత ఒక రంధ్రాల గిన్నెలో ఈ నూడిల్స్ అన్నిటిని తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 5 eggs బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకోవడం వల్ల ఆమ్లెట్ వేసినప్పుడు ఎగ్ అనేది ఫ్లఫీగా వస్తుంది. తర్వాత ఒక లోతు కడాయి తీసుకోవాలండి. అందులో మనం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా కడాయి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనం ఆమ్లెట్ వేసినప్పుడు కడాయికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని వేసుకోవాలి. ఎగ్ వేసిన తర్వాత మనం పైనుంచి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేస్తే ఎగ్ టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి. మీకు పెద్దగా కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఇలా ఆమ్లెట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ అనేది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ ముక్కలు, క్యాబేజీ కొద్దిగా వేసుకొని, క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వద్దు. బాగా ఫ్రై అయితే ఇది మెత్తగా అయిపోయి అంత టేస్ట్ అనిపించవు. ఇలా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం కారం తగినంత వేసుకొని, నూడిల్స్ మసాలా కూడా బయట దొరుకుతుంది. మీరు కావాలంటే నూడిల్స్ మసాలా వేసుకోవచ్చు, లేదంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను నూడిల్స్ మసాలా, గరం మసాలా 2 వేస్తున్నాను. 2 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. తర్వాత పైనుంచి ఇందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చివర్లో కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ రెడీ. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం శివాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి.